చంద్రశేఖర్ సార్ ఐసీఓ ఎన్నో పెట్టారు రైట్ సైడ్లో థర్డ్ పెట్టారు చంద్రశేఖర్ టీచర్ ఎస్కోట్ అతనా విజయనగరం బొబ్బిలి బాగానే ఉన్నాడు చూశాను నేను జగన్ ఉన్నాడు బాగానే ఉన్నాడు మీరు రాంబాబు ఎక్కడ ఫస్ట్ పేజ్ మనం సుభద్రాపురం సార్ శ్రీకాకుళం జిల్లా సార్ మీకు 24% బర్న్స్ 24% ఫస్ట్ బెడ్ ఫస్ట్ బెడ్ రెండో బెడ్ వచ్చి 50 చంద్రశేఖర్ గారు రెండో బెడ్ అదే చాలా వరకు ఇది ఉంది ఇది పర్లేదు 24% దగ్గర ఏం కాదు బాగానే ఉంది రికవర్ అవుతున్నాడు కొద్దిగా బ్లాస్ట్లో వచ్చినటువంటి ఈ పెంకులు వస్తాయి కదా అవి అక్కడక్కడ ఇది అయినాయి దాన్ని తీసేసి ప్లాస్టిక్ సర్జరీ చేస్తారు నార్మల్ వచ్చేస్తుంది మీరమ్మా జగదీశ్వరరావు థర్డ్ ఎల్కోట్ అమ్మా బాగానే ఉన్నాడు 10% బాగున్నాడు చూశాను 10% హై ఇంజరీ ఉంది మాట్లాడాడు ఇది ఎస్కోట కదమ్మా ఎస్కోట్ నియోజకవర్గం మాట్లాడాడు బాగానే ఉన్నాడు ఆయనే చెప్పాడు రాజవాకలో ఉన్నాను నేను కాపురం అనేది ఎస్కోట్ నాదని చెప్పాడు ధైర్యంగా ఉన్నాడు మీరమ్మా నారాయణ ఇది 6 మనం చూసిన ఏ పెట్టి నారాయణరావు 36 లాస్ట్ చూసారు చాలా బాగున్నాడు ధైర్యంగా ఉన్నాడు లాస్ట్ కంటే ముందు అదే లాస్ట్ అబ్బాయి అన్మ్యారీడ్ హోమ్ ఫ్యాక్టరీ అతను ఎవరు అతను హోమ్ ఫ్యాక్టరీ ఏంటి హోమ్ ఫ్యాక్టరీ శివరత్నం నారాయణరావు కూడా బాగానే ఉన్నాడు మీరేం ఆధారపడక్కర్లేదు దేవుడమ్మా 50% బాగున్నాను మనిషి ధైర్యంగా ఉన్నాడు ఆయన అందరికంటే ధైర్యంగా ఉన్నాడు కానీ ఏం కాదు అవన్నీ కూడా ఆపరేషన్ చేస్తారు చిన్న చిన్న తీసేస్తారు నువ్వేం ఆధారపడక్కర్లేదు మనిషి కూడా అందరికంటే ధైర్యంగా అందరికంటే మీరు ఉంటే మీరు అదే పడి మీరు ఏడ్చి వాళ్ళ దగ్గర పోయి వాళ్ళని గారాబ్ చేయండి దానివల్ల అదే పడిపోతారు అట్లా కాకుండా మీరు వినప్పుడు ధైర్యంగా ఉండండి వాళ్ళకు కూడా ధైర్యం చెప్పండి అదే ఇప్పుడు కావాల్సి తొందరగా రికవర్ అవుతారు బాగా సీరియస్గా ఇంజనీరింగ్ అందరికీ ఒక 50 లక్షలు ఆర్థిక సహాయం చేస్తాం మామూలుగా దెబ్బతినడు ఒక 25 లక్షలు ఇస్తాం వీళ్ళందరికీ ఒక 50 లక్షలు డబ్బులు ఇస్తాం మీరు ధైర్యంగా ఉండండి మీరేమో ఆధారపడదు అంత ట్రీట్మెంట్ ఎంతైనా ఖర్చు పెడతాం నేను అందుకే వచ్చాను నిన్నటి నేను మానిటర్ చేస్తున్నాను జరగకూడదు జరిగింది అది మన చేతల్లో లేదు కానీ ఇప్పుడు ఏం చేయాలో నేను చేసి చూపిస్తాను సరేనా 57% ఉందమ్మా కానీ అందరికంటే అతను ధైర్యంగా ఉన్నాడు చూశాను ఇంజనీర్ కదా ఆయన ధైర్యంగా ఉన్నాడు నేను మాట్లాడాను మీరేం అదే అందరికీ షార్ట్ కౌన్సిలింగ్ కూడా ఇప్పించమన్నారు అందరికీ కౌన్సిలింగ్ కూడా చేస్తాం బయట వాళ్ళు కూడా చెప్పి వాళ్ళ ధైర్యం ట్రీట్మెంటే కాకుండా ధైర్యం కూడా చెప్పాలి ఒక్క అతను నేను ఫస్ట్ రెండో అతను మీరు చెప్పిన కూడా చంద్రశేఖర మహేష్ బాబు ఏంటంటే ఆ సంఘటన జరగతానే షాక్ అయ్యాడు అప్సెట్ అయ్యాడు నేను అడిగాను నీకు జ్ఞాపకం ఉంది లేదు సార్ అప్పుడప్పుడు జ్ఞాపకం దాంతో ఒక రోజంతా సఫర్ అయ్యాడు
దెబ్బల కంటే అతనికి షాక్ ఎక్కువ వచ్చింది. దెబ్బలు తక్కువ, మెంటల్గా షాక్ వచ్చింది. ఇప్పుడంతా బాగున్నాడు. సర్జరీ చేస్తాను. అవన్నీ సర్జరీ చేస్తారు, ప్లాస్టిక్ సర్జరీ కూడా చేస్తారు. బెస్ట్ ఏం ఆధారపడదు. నేను అన్ని మానిటర్ చేస్తున్నా, నిన్నటి నుంచి చేస్తున్నా. మా ఆఫీస్ సెక్రటరీ కూడా మానిటర్ చేస్తుంది. సెక్రటరీ హెల్త్ ఇక్కడికి వచ్చారు, అందరూ ఉన్నారు, అన్ని చేసి తిరిగి పంపిస్తున్నారు. గంట కట్టి సార్ మమ్మల్ని అడుగుతున్నారు ఏంటి పేషెంట్స్ అని. ఇక్కడ ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు అందరూ ఆ పని మీద ఉన్నారు. విశాఖపట్నం అంటే అక్కడ మీకు తెలుసు కదా, బుద్ధిలో ఉన్నారు. దీంతో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఏం చేయాలో కూడా చూస్తున్నాం. మళ్ళా పునరావృతం కాకుండా చేద్దాం, ధైర్యంగా ఉండండి. అన్ని విధాలు సరేమ్మా, ఓకే థ్యాంక్ యూ. వాళ్ళందరికీ కష్టపడి వాళ్ళ బంధువులు నేను అవన్నీ కూడా అరేంజ్ చేయమంటాను. మీరు వచ్చినప్పుడు చూడడానికి కానీ ఉండడానికి అవన్నీ అరేంజ్ చేస్తాను. ఓకే థ్యాంక్ యూ. ఇంకా ఏం కదా నువ్వు వెళ్ళకూడదు. ఏడిస్తే ఏమవుతుందంటే నువ్వు ఆయన ధైర్యపడతావు. ఆయన ధైర్యంగా ఉన్నాడు, నువ్వు ధైర్యంగా ఉండాలి. ఇప్పుడు ఏం కాదు, మళ్ళా వచ్చి ఉద్యోగం చేస్తున్నాడు. కొన్ని రోజులు సరేనా, ఇది నా బాధ్యత. సరేనా, ధైర్యంగా ధైర్యంగా లోకల్